పుర సమావేశ మందిరంలో బుధవారం జరిగిన సాధారణ సమావేశంలో పలు అంశాలపై కౌన్సిలర్ల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పాత బస్టాండ్ వద్ద ఏర్పాటై ఉన్న ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ గదుల లీజు, అద్దె పెంపు విషయమై చర్చకు రావడంతో కౌన్సిలర్ గోపాల్ రెడ్డి అంశాన్ని వాయిదా వేయాలని కోరారు. మొదట కేటాయించిన వారు ఉన్నారా, ఆ గదులు ఎవరి ఆధీనంలో ఉన్నాయి అనే విషయాలపై స్పష్టత వచ్చాకే నిర్ణయం తీసుకుందామన్నారు. నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్ కూడా సూచించడంతో చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఈ అంశాన్ని వాయిదా వేశారు. అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఎల్లసిరి గోపాల్ రెడ్డి కల్పించుకొని, అమ్మా మీరు ఇటీవల కాలంలో వార్డుల్లో తిరుగుతూ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నారు, అలాగే మా వార్డుల్లో కూడా తిరగాలని చైర్పర్సన్ను కోరారు. ఇందుకు పొనక దేవసేనమ్మ స్పందిస్తూ అలాగే తిరుగుతామంటూ నవ్వుతూ బదులిచ్చారు. అనంతరం అంశాలు చర్చించారు. మార్పులు జరిగి ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు గతంలో సిఆర్ కూడా జరిగిన స్పెషల్ టైంలో వాళ్ళ పేరు మార్చుకున్నట్టు అగ్రిమెంట్ కూడా కంక్లూడ్ అయ్యి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకుంటున్నారు. వాళ్ళ పేరు వివరాలు కూడా క్లియర్గా ఉన్నాయి. కావాలని అవన్నీ కూడా అలాట్మెంట్ చేశారు. ఎవరికి ఇచ్చారు? గతంలో ఎవరైతే అక్కడ ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ షాపులు పెట్టుకున్నారు వాళ్ళకి రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీను తర్వాత వికలాంగులకి వాళ్ళకి కూడా కోటా ప్రకారం ఇచ్చారు. ఆ మాదిరి వైలేట్ చేసి అక్కడ ఉండే షాపుల్ని వేరే వాళ్ళకి ఇచ్చే అధికారం కొనసాగేది వేరే వాళ్ళు కొనసాగొచ్చు. ఇప్పుడు నేనే కావాలి టీఆర్ క్లబ్ కొట్టున్నాయి ఎవరితో చేసినా వాళ్ళు ఎవరితో సబ్సిడీస్తో వాళ్ళు పెంచుకున్నారంటే సబ్సిడీస్కి కంటిన్యూ అవుతారు. ఇప్పుడు ఇంకో షాపింగ్ కాంప్లెక్స్ కూడా అట్లే కంటిన్యూ అవుతారు. వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసే అధికారం కేసీఆర్కైనా ఉందా, ఏ రెజల్యూషన్కైనా ఉందా వేయొచ్చా? అప్పుడు ఇంకా దానికి రిజర్వేషన్ ఏముంది? ఒక అడిగలు ఎవరైనా వాళ్ళు తీసుకుంటే గిరిజనులు ఎవరైనా తీసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైనా నార్మల్ రెడ్డి గారి దగ్గర ఎవరెవరు పేరు ఎక్కమాలని విజిలెన్స్ ఎంక్వైరీ అన్నది ఇవన్నీ కూడా విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ మీకు వచ్చిందో లేదో డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంపించారు. డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మన కమిషనర్ గారికి సుశీలమ్మ గారికి లెటర్ పంపించారు. బహుశా ఆయన పంపించే లెటర్ మీ దగ్గర ఉంది. మేము డైరెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పై చేసుకోవాలి. ఆ లెటర్ మటుకు మీ దగ్గర ఉండదు, మిస్ అయిపోతుంది. ఎవరు మాట్లాడాలని మినిట్స్ బుక్లో ఉన్న ఏ అధికారం తప్పు చేస్తే ఆ అధికారం ఎవరైనా శిక్షణ ఇస్తారు. ఎవరో తప్పించుకుంటారనేది జరిగే ప్రశ్న లేదు. ఈరోజు పూర్వాలయ సంఘానికి నష్టం వస్తుంది కాబట్టి ఈ నష్టాన్ని చూసుకోవడం సాఫ్ట్వేర్లు తీసేయాలని మాత్రం ప్రచారం చట్టంలో ఎక్కడుందో దాని ప్రకారం చేయమనుకుంటున్నాం. వీళ్ళకి ఏ విధంగా నోటీసులు ఇష్యూ చేస్తారో కమిషనర్ సుశీలమ్మ గారు నోటీసు ఇచ్చారు. మేము ఏ విధంగా నోటీస్ ఇచ్చిన కూడా కాకపోయినా నోటీస్ ఇచ్చారు. ఇది ఇచ్చింది కమిషనర్ గారు, సాక్షాత్ ఒక కమిషన్ ఇచ్చింది. అంటే ఈరోజు ఒక పేరు మార్గాల్లో ఒక రిజిస్టర్ చేయాలని ఏది జరగాల కౌన్సిల్లో వీటిని చేసిన తర్వాత దీని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా రిజిస్టర్ చేశారు. ఏ విధంగా చేశారు? జీవోలు ఇచ్చారు. 14 మంది మీద అధికారుల మీద, నలుగురు మీద కాదు, జీవోలు అందరి మీద కూడా పాస్ చేసుకున్నాం. దాని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా గవర్నమెంట్ ఆ రోజు వాళ్ళు చేసిన తప్పని దాన్ని మనం సపోర్ట్ చేయాలని ఆవశ్యకత పడలేదు. మేము రూల్ ప్రకారంగా చేస్తున్నాం. ఎవరెవరి పేర్లు మార్చారు, ఎందుకు మార్చారు, దీనికి కారణం ఎవరన్నది కూడా దాన్ని చర్యలు తీసుకున్నాం. వర్కౌట్ ఉన్నాయా మీరు కూడా వేసుకున్న రిసిప్ట్ మన లిస్ట్ నేను పెట్టిన ఏదో లోకాలు నేను పెట్టిన కౌంటర్ ఇది చలనం రాలా, ఎవరో లోకాలు పెట్టినప్పుడు చలనం వచ్చింది.
బడ్జెట్కు ఆమోదించడం అయింది. చేస్తున్నాయి కానీ క్వాలిటీ బాగలేదనే ఉద్దేశంతో మన కౌన్సిల్ ఆ విధంగా చెప్పలా కదా, అంతేగాని వెయిట్ చెప్పలా కదా, మనం వెయిట్ థిక్నెస్ చెప్పలా కదా. గతంలో సంప్రదించినప్పుడు అంత క్వాలిటీ తీసుకొని నివాస ఆయన చూపించి ఇప్పుడు బీరువాళ్ళు తెచ్చింది ఎవరు? ఎవరా కాంట్రాక్టర్? ఎవరు బీరువాళ్ళు తెచ్చిన కాంట్రాక్టర్? ఎవరు బీరువాళ్ళు తెచ్చిన కాంట్రాక్టర్? ఎవరంటే ఎవరు? సెక్షన్ ఇప్పుడు మనం ఇచ్చిన మనకి స్పెషల్ ఆఫీసర్ తెప్పించిన పిన్ 1000 రూపీస్ లోపల రాదు. మేనేజర్గా వర్క్ చేసి రిటైర్డ్ అయ్యాను. వాళ్ళ అబ్బాయి సొంత నిధులతో రోడ్డు కలబెట్టు నిర్మిస్తారు. పర్మిషన్ ఇస్తే రెండోది కూడా టీఎస్వై కళ్యాణ్ గారు చేసి రమణి గారు కూడా వచ్చారు. రూల్స్ ప్రకారంగా చెత్తను సేఫ్ డిస్పోజల్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు కోటపల్లి మున్సిపాలిటీలో జిల్లాకి 2 క్లస్టర్ల కింద ఏర్పాటు చేసి ఆ క్లస్టర్లో వేస్ట్ టు ఎనర్జీ కింద ఈ ట్రీట్మెంట్ ప్లాంట్తో పాటు ఈ ఎనర్జీ ప్రొడక్షన్ చేయడం గాను ప్లాంట్ ఏర్పాటు చేయడానికి తీర్మానించున్నారండి. దీంట్లో మన నెల్లూరు జిల్లాకి 2 క్లస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 క్లస్టర్లో ఒక క్లస్టర్లో గూడూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు కార్పొరేషన్ ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేశారు. నాయుడుపేట, వెంకటగిరి, సూలూరుపేట ఒక క్లస్టర్ కింద ఏర్పాటు చేశారు. ఈ గూడూరు మున్సిపాలిటీకి 2017వ సంవత్సరంలో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేస్ చేసుకొని రాబోయే 25 సంవత్సరాలకు సంబంధించి ఇయర్ వైజ్ పాపులేషన్ని ప్రొజెక్ట్ చేసే విధంగా అంచనాలు తయారు చేశారు. దీని ప్రకారంగా ఎంతమంది హౌస్ హోల్డ్స్ ఉంటున్నారు, వాళ్ళ దగ్గర జనరేటర్ అయ్యే చెత్త ఏ విధంగా ఉంటుంది, ఆ చెత్తను సేఫ్గా డిస్పోజ్ చేయడానికి సమానంగా పనిచేయండి. కాబట్టి 33 వాటికి పంచాల్సింది